చిన్నగా ఉన్నప్పుడు చూస్తే స్టార్టింగ్లో ఏదైనా బొమ్మలతో ఆడుకునేతోని, పెద్దగా అయ్యే కొద్దీ అప్పట్లో టీవీలు కూడా ఉన్నాయి నేనున్న కాలంలో. అప్పుడు టీవీలు చూస్తూ అక్కడ కార్టూన్స్ వస్తుండే, మా బెంటెన్, పోకీమాన్, ఇంకా ఏదో ఉంది, అలాంటివి కార్టూన్స్ చూస్తుంటే మీ బొమ్మలు. మా డాడీ అప్పుడప్పుడు న్యూస్ పెట్టమంటుండే, నేను పెట్టకుండి ఆ బొమ్మలు చూసుకుంటూ ఉండేతోని. 10th క్లాస్ వరకు కూడా నేను బెంటెను, ఇక్కడ హీమ్యాను మరియు ఇంగ్లీష్ మూవీస్ చూస్తుండి. ఇక్కడ తెలుగు మూవీస్ కూడా మధ్యలో అలవాటయ్యాయి. ఒక 3rd 4th క్లాస్లో ఏదైనా మూవీ చూసి ఎన్టీఆర్ అని ఇట్లా తొడగొట్టి మీసం తిప్పేది, సినిమాల ప్రభావం ఎక్కువ ఉంది. ఇంకా కొద్దిగా పెరిగే కొద్దీ వస్తే ఈ కార్టూన్స్ అనేటివి పక్కన పెట్టి ఇంకా మూవీస్ స్టార్ట్ అయ్యాయి. మూవీస్, ఓ హీరో, అబ్బాబాబా సోపు హీరో, ఈ సినిమాకి పోవాలా థియేటర్కి. అరే ఫ్రెండ్ క్రికెట్ ఆడిన తర్వాత గ్రౌండ్లో ఇంకా పోతుంటే మీ మూవీకి హ్యాపీగా పోయి చూస్తుంటే ఏ మూవీ పోవాలి అది ఇది మాట్లాడేస్తుండే. నేను పోయిన ఫస్ట్ సినిమా ఏదంటే నాకు గుర్తు లేదు, మగధీర అనుకుంటా. మగధీర నేను పోయిన ఫస్ట్ మూవీ అనుకుంటున్నా నాకు తెలిసి. మా పేరెంట్స్తో పోయాను. ఇంకా పెద్ద కొద్దీ గ్రౌండ్లో నేను క్రికెట్ ఆడేది, మా ఫ్రెండ్స్ మూవీస్కి పోయేది. అప్పుడు అలవాటైంది. మా మామ ఒకసారి దొరకపోయాడు, కలేజా, ఇట్లా మా ఫ్రెండ్స్ అందరం కలిసి చాలా మూవీస్కి వెళ్ళాం. ట్యాక్సీ వాళ్ళ, ఇంకా ఎన్టీఆర్ మూవీస్, ఇంకా బాహుబలి. నేను చాలా తక్కువగా చూశాను థియేటర్లో. ఎక్కువ శాతం నేను మూవీస్ టీవీలో చూస్తుంటే మధ్యలో మూవీస్ కూడా చూడలేదు. ఆ కార్టూన్స్ మూవీస్ మధ్యలో మూవీసే చూడలేదు. ఏదో ఊకే చూస్తున్నా వదిలిపెడుతున్నా. ఒక మొత్తం మామూలు సినిమాలు ఎక్కువగా చూడకుంటే నేను థియేటర్కి వెళ్తే మొత్తం మూవీస్ చూస్తుంటే ఖైదీ నెంబర్ 150. మా క్రికెట్ ఫ్రెండ్స్ ఉండేది, కిరణ్ రెడ్డి, చరణ్ రెడ్డి అని. వీళ్ళు రెడ్డిస్ నాకు ఫ్రెండ్స్ అయ్యారని చెప్పుకోవచ్చు. వీళ్ళతోనే మనం ఉంటుంటే నేనైతే. వాళ్ళు మూవీస్ దొరకపోతే చూడడానికి వెళ్తుంటే. తర్వాత కార్టూన్స్ అయిపోయినాయి, మూవీస్ అయిపోయినాయి. నెక్స్ట్ పాలిటిక్స్ ఎప్పుడు స్టార్ట్ అయినాయి అంటే 10th తర్వాత పాలిటిక్స్ స్టార్ట్ అయినాయి. కొద్దిగా ఆ ఏజ్ పెరగడం వల్ల అనుకుంటా, నా ఏజ్తో పాటు వేరే వాళ్ళు కూడా, నా ఏజ్ దగ్గరలో ఉన్న వాళ్ళు, అన్నవాళ్ళు, కొద్దిగా తెలిసిన వాళ్ళు నిలబడుతుంటే, ఓ రాజకీయాలు ఇలా ఉండేది, వాళ్ళు మైకులు తీసుకొని స్పీచ్లు ఇస్తుంటారు. అప్పుడు టీవీలో చూస్తుంటే బాబా ఏం మాట్లాడారని. ఇంటర్లో రాజకీయాలు, మూవీస్ 2 ఉండేది. ఇంకా బీటెక్ వచ్చేసరికి అంతా చదువుపైన ఫోకస్ పెట్టాను. కొద్దిగా సినిమాలు సమంగా చూడలేదు, పాలిటిక్స్ సమంగా చూడలేదు. ఒక చూసిన కాడికే నేను పార్టిసిపేట్ చేయకుంటే, ఇలా వీడియోల ముందర ఫోటోలు కూడా తీసుకోకుంటే, నేను చాలామంది సెలబ్రిటీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వస్తుంటారు, చిన్న చిన్న యాక్టర్లు కూడా వస్తుంటారు, వీళ్ళందరితో ఫోటోలు దిగుతుంటారు వేరే వాళ్ళు. నేను కనీసం నా ఫోటో నేనే దిగకుంటే, ఎందుకంటే ఏం అవసరం ఫోటో దిగడానికి. కానీ ఇప్పుడు చూస్తే నేనే దాదాపుగా సినిమా తీసేంత రేంజ్కి వెళ్ళబోతున్నాను. మళ్ళీ అది అవుతుందా అనేది మనకు తెలియదు. ఇలా పని చేసుకుంటూ వస్తున్నాను. ఇప్పుడు చూస్తే న్యూస్ పేపర్ అయితే నాకు అలవాటు లేదు, న్యూస్ పేపర్ చదివే అలవాటు. అప్పుడప్పుడు చూస్తాను న్యూస్ పేపర్. ఇక్కడ చాలా పాతకాలం కొద్దిగా మనుషులు పేపర్ ఏమన్నా అలవాటేమో, నాకైతే పేపర్ అలవాటు లేదు. ఇక్కడ మొబైల్లోనే కొద్దిగా మెయిన్వి చూసి, ఇంకా లోకల్లో ఏమవుతున్నాయి అనేటివి అంతగా సమంగా పట్టించుకోవట్లేదు, దీనిపై ఫోకస్ చేయాలి. కానీ నాకు ఒంటరిగా వెళ్ళినప్పుడు కొన్ని ఆఫీస్లో జరిగే అనుభవాలు, బయట జరిగే బాధలు, ఇవన్నీ నాకు తెలుస్తున్నాయి. ఎక్కడికి వెళ్తున్నారు మనుషులు అనేటట్టుగా ఉంది. ఎందుకంటే ఇక్కడ అంత మంచిగా అయితే లేదు కొద్దిగా సొసైటీ అని చెప్పుకోవచ్చు. ఇలా స్టార్టింగ్లో నేను ఒక పాయింట్ తీశాను, ఏంటంటే ఇలా మారుకుంటూ వచ్చాను. ఇప్పుడు లైఫ్ అనేది కొద్దిగా చూస్తే
ఇవన్నీ వదిలిపెట్టి మూవీస్ అన్నీ ఇవన్నీ రియల్ లైఫ్లోకి వచ్చానని చెప్పుకోవచ్చు. నిజమైన లైఫ్ అక్కడ ఏదో ఒకటి నేర్చుకున్నాను కొద్దిగా. ఆ కార్టూన్లు, ఆ మూవీసు, నిజమైన జీవితం ఎలా ఉంటుందో అని, ఇక్కడ పాలిటిక్స్ ఎలా ఉంటుందో అని ఇక్కడ కళ్ళ ముందు చూస్తున్నాను. సరిగా కొద్దిగా వర్క్ చేస్తున్నట్టుగా కనబడట్లేదు మూవీస్లో చూపించినట్టుగా లీడర్లు. ఇక్కడ మూవీస్లో తీసినట్టుగా హీరోలు ఉండలేరు అనేది ఒక పాయింట్. ఎందుకంటే నేను హీరోలను ఇక్కడ దగ్గరికి వెళ్ళి ఎప్పుడు ఏం కలవలేదు, వాళ్ళు కష్టపడుతుంటే చూశాను హీరోలని. ఇంకా కార్టూన్లను చూస్తే కార్టూన్లు ఇప్పుడు చూడట్లేదు. నేను చూసేది మూవీసు, కొద్దిగా అప్పుడప్పుడు పాలిటిక్స్ చూస్తున్నాను. ఇప్పుడు అవి కూడా లేదు, వర్క్ అనేది చేస్తున్నాను, కొద్దిగా వేరే ఐడియాలు ఉన్నాయి.